అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అధ్యక్షుడు ట్రంప్ తీరు మారలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధిస్తూ తాజాగా సైన్ చేశారు ట్రంప్. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. దీనిపై తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై మరోసారి సీరియస్ అయ్యారు ట్రంప్. ఆమోదయోగ్యమైన పరిస్థితిలో తాము విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారని, దీనికి వారు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా హాస్యాస్పదమైందన్నారు. టారిఫ్లకు సంబంధించిన సర్దుబాటు ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నారు. తాము గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలని తీసుకుంటామని బాంబు పేల్చారు ట్రంప్. టారిఫ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. దేశ దిగుమతులను నియంత్రించే సామర్థ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి కట్టబెట్టినప్పటికీ సుప్రీం తీర్పుతో అది జరగకుండా పోతోందన్నారు. ఇది చట్ట విరుద్ధమైన తీర్పు అని, దీనివల్ల అమెరికా పరిశ్రమలు సరఫరా గొలుసును అధ్యక్షుడు పరిరక్షించే అవకాశం కష్టతరంగా మారుస్తుందని చెప్పారు. అమెరికా కార్మిక భద్రత, వాణిజ్య ప్రాధాన్యతలను ముందుకు తీసుకువెళ్లడం కోసం అధ్యక్షుడికి విస్తృత అధికారాలు ఉన్నాయని వాన్స్ తన ఎక్స్ పోస్ట్ లో రాసుకొచ్చారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అధ్యక్షుడు ట్రంప్ తీరు మారలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధిస్తూ తాజాగా సైన్ చేశారు ట్రంప్. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. దీనిపై తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై మరోసారి సీరియస్ అయ్యారు ట్రంప్. ఆమోదయోగ్యమైన పద్ధతిలో తాము విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారని, దీనికి వారు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా హాస్యాస్పదమైందన్నారు. టారిఫ్లకు సంబంధించిన సర్దుబాటు ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నారు. తాము గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలను తీసుకుంటామని బాంబు పేల్చారు ట్రంప్. టారిఫ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. దేశ దిగుమతులను నియంత్రించే సామర్థ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి కట్టబెట్టినప్పటికీ సుప్రీం తీర్పుతో అది జరగకుండా పోతోందన్నారు. ఇది చట్ట విరుద్ధమైన తీర్పు అని, దీనివల్ల అమెరికా పరిశ్రమలు సరఫరా గొలుసును అధ్యక్షుడు పరిరక్షించే అవకాశం కష్టతరంగా మారుతుందని చెప్పారు. అమెరికా కార్మికుల భద్రత, వాణిజ్య ప్రాధాన్యతలను ముందుకు తీసుకువెళ్లడం కోసం